సరే ట్రంప్ బాబాయ్ చేసి మరి యుద్ధం క్లియర్ చేయన్నా? అబ్బా ట్రంప్కి చెప్తే ఈ యుద్ధం క్లియర్ చేస్తాడా మరి? చేస్తాడు. ఎంతసేపు మనం ఎంత చెప్తే అంత. అవునా? ఒక్క నిమిషం ఉండు. హలో ట్రంప్ బాబాయ్, నేను మొదవారిని. అరే ఏమైంది బాబాయ్, ఇంకెన్ని రోజులు ఈ యుద్ధం, ఇంకెన్ని రోజులు ఎత్తు ఆ సుత్తిలి బాంబులు చెప్పు. జల్ది ఓడగొట్ట రాదు. నీ ఇక్కడ పెట్రోల్ లేక ఎల్పిజి లేక మా వాళ్ళు అందరూ ఆగమవుతుర్రు మా ఏపీ తెలంగాణ. జర జర జైసా రాదు, ఇక జర జైసా కోపం తగ్గి ఇక జల్ది ఆ బాంబులు వేసి బంద్ పెట్టి జర ఇష్యూ ఏదో కాడికి కథం చేయి ఇక. సరేనా? ఇబ్బంది అయితే నాకు బాగా మళ్ళీ మరి గరం చేస్తారు మా వాళ్ళు. బంద్ చేయి ఇక ఆ బాంబులు వేసి బంద్ చేయి. సార్ ఒకసారి ఎలాన్ మస్క్ కూడా అడగపోయిన రష్యా అది రాకెట్ ఏడు వరకు వచ్చింది, ఒకసారి అది కూడా అడగండి. మస్క్ మామా ఏమైంది మామ, రాకెట్ పంపిస్తాన్నావా? ఇంకా రాలే మరి ఏమైంది? 2 రోజుల్లో నా ప్రయాణం ఉన్నది మళ్ళీ యూరోప్కి. ఓకే చిన్న రిపేర్ ఉందా? ఓకే రిపేర్ చేపిస్తున్నావా? అది 1000 కోట్లు ఎప్పుడు ఇస్తుంది? 1000 కోట్ల అది మరి ఆ 1000 కోట్ల ఆ మధ్య ఇస్తాను, మళ్ళీ ఏం సప్పు లేదు చూడరా, అది ఖర్చులు ఉన్నాయి మరి. ఒక 5 కోట్లు నాకు అవసరం. నేను మనలో ఒక 10 కోట్లు కావాలంటారు ఒక ఖర్చులకు. ఇప్పుడు వాళ్ళకి ఇద్దామంటే నాకే లేవు. ఇప్పుడు మొత్తానికి మరి అంబానీ గారికి ఇచ్చిన 500 కోట్లు, ఎలాన్ మస్క్ గారికి మీరు ఇచ్చిన 1000 కోట్లు వచ్చినాయా? ఇంకా అక్కడనే ఉన్నాయా? వస్తున్నాయి. ఇక దోస్తానాల గట్టిగా ఏం అడుగుతాయి, అంతే అలా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అదే ఇక గట్టి కడితే దోస్తాన దెబ్బ తింటుంది. అందుకని ఇక మీరే కొద్దిగా అందుకే మళ్ళీ ఇచ్చినప్పుడు తీసుకుందాం అని ఏమంటలేను. ఇక హ్యాంగ్అవుట్ అవుతూ ఉంటాం మధ్యలో. వాళ్ళు మా దగ్గరికి వస్తే నేను అటు పోతా. మీ ఇన్స్టా ఐడి మీరే చెప్పండి ఫస్ట్. ముడ్డి కింద 30 పెట్టారు. అట్లా సో ఎట్లయినా సోషల్ మీడియాలో ఉండాలని చెప్పి సరే ఇన్స్టాలో రీల్స్ చేద్దామని చెప్పి. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి పబ్లిసిటీ ఎక్కువ ఇంపార్టెంటా, డీసెంట్ కంటెంట్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్ అంటారు? చాలామంది ఎక్స్పోజ్ చేసి కూడా ఫేమస్ అవుతారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. నేను అట్లా చేసిన కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా నేను. లేదంటే ఏదేదో చిల్లర కంటెంట్ చేస్తే మీరు నన్ను పిలిచేవాళ్ళు కూడా కదా ఇంత పెద్ద స్టూడియోకి. మల్లారెడ్డి గారు కంటెంట్ క్రియేటరా, కంటెంట్ కాపీయరా? ఒక్కోసారి నేను కూడా కొన్ని చూసి ఇన్స్పైర్ అవుతా. ఇప్పుడు కొన్ని సో నేను ఏం చేస్తే కొన్ని అవి చూసి మన తెలుగులో కన్వర్ట్ చేసి చేస్తా. సో మీరు ఇక్కడ ఒకవేళ ఇండియన్కి సివిక్ సెన్స్ తక్కువ ఉంది అనుకునే బదులు మనకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేది మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే లోపం మనిషిలో ఉందా? ఓకే, మనిషిలోనే లోపం. ఇండియన్లో ఉందా? ఇండియన్ సిస్టంలో ఉందా? మనిషిలో లోపం ఎక్కువ ఉంది. ప్రొవైడ్ చేసినా కూడా అందులో కూడా పాన్ పారాకు నవ్వులు ఉమ్ముతుర్రు. మరి అది సివిక్ సెన్స్ లేదన్నట్టే కదా. మల్లారెడ్డి గారి దృష్టిలో ఇండియన్స్కి సివిక్ సెన్స్. అబ్బో మీరు అదే పెద్ద స్టేట్మెంట్ ఇయ్యకు. యూత్ ఒక కంట్రీ డెవలప్మెంట్లో ఎంత పార్ట్ ప్లే చేస్తారంటారు? మెయిన్గా యూతే కదా. ఒక కంట్రీ డెవలప్ కావాలంటే యూతే. అది 80-90% మన యూత్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు యూత్ పొలిటికల్ లీడర్స్ మీద రెస్పెక్ట్ ఉంచుకోవాలా వద్దా? రెస్పెక్ట్ ఉంచుకోవడం కరెక్టే. రెస్పెక్ట్ ఉండాలి, ఉంటేనే కదా ఇప్పుడు వాళ్ళు మనకి ఏదైనా చేస్తారో నాకు నమ్మకం వస్తుంది. మీరు కోరుకుంటున్నారా మార్పు రావాలని? ఎవరైనా మార్పు రావాలని కోరుకుంటున్నారు. మీరు కోరుకుంటున్నారా? మరి మీరు ఎందుకు అట్లాంటి కంటెంట్ చేశారు? ఏం చేసినా? సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మీరు అట్లాంటి కంటెంట్ ఎందుకు చేశారు? ఏం చేసినా నేను సర్పంచ్ కంటెంట్ గురించి? పొలిటీషియన్స్ అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో డబ్బులు పంచుతుంటారు, అరే వీడికి పంచినా వాడికి పంచినా అని మీరు ఎందుకు చేశారు? అరే అది జరిగేదే కదా. తెలియనోడికి మీరు ఇంకా కొత్తగా చెప్పినట్టుంది కదండి. మీరు ఇంకా ఒక పొలిటీషియన్కి రెస్పెక్ట్ తీసేసినట్టు ఉంది. అది మీకు అనిపించలేదా? అట్లా సినిమాల్లోనే పెడుతున్నారు అట్లాంటి సీన్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి, మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో డబ్బులు మందు పంచుకుంటేనే ఎలక్షన్లు రన్ అయ్యాయనేది మీ ఉద్దేశమా? మద్యం వస్తున్నారు, డబ్బులు వస్తున్నారు, ఇంటింటికి నైట్ పొలిటిషియన్స్ వచ్చి డబ్బులు ఇచ్చి పోతున్నారు అని. ఎలక్షన్స్ అంటే డబ్బులు వంచాలి, మందు వంచాలి, ఏదైనా వేసి గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ మీద మీకున్న ఒపీనియన్ చెప్పండి. మా నాన్న పేరు మీద ల్యాండ్ మా పేరు మీద కావాలంటే. కాంగ్రెస్ పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి? లేడీస్కి ఫ్రీ బస్ అని పెట్టి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫ్రీ బస్ అనే పథకం ఏదైతుందో అది మీకు మంచిగా అనిపించట్లేదా? ఫ్రీ నెగటివ్ ఏముంది దాంట్లో? జర్నీ చేసేటోళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి జర్నీ చేయలేరా?